అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించింది. 20కి 20 వార్డులు కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. టీఆర్ఎస్ విజయానికి కేసీఆర్ పాలనే కారణమంటున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రపంచం సృష్టించింది. 20 స్థానాలను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. అదే దీనికి సంబంధించిన వివరాలు స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. సరే, మీ విజయం పట్ల మీ ఫీలింగ్ ఏంటి? మొదటగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే 18 నెలల 20 నెలల పాలనలో ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ నా ఘనతను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఘనతను ఎవరిది కూడా కాదు. ఇది ముమ్మాటికి కేసీఆర్ గారి దూరదృష్టికి నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రిగా 20 నెలల పాలనలో ప్రజలకు తాగునీరు ఇవ్వకుంటే ఓట్లు అడగనన్నటువంటి దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ఇవ్వని హామీలను సైతం ఈరోజు ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేస్తూ ముందుకు పోవడం, విఘ్నులుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు చాలా మంది చాలా మాటలు మాట్లాడినప్పటికీ, చాలా పార్టీలు డిపాజిట్ దక్కించుకోవాలనే ఆలోచనతో మాట్లాడినప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈరోజు ఇవ్వనటువంటి హామీలను కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం, అదేవిధంగా ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అయితే ఈరోజు ప్రజల నుండి వచ్చినటువంటి దీవెనను ముఖ్యమంత్రి గారు గమనించి అన్ని వర్గాల వారికి ఈ పథకాన్ని అమలు వర్తింపజేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఏ నియోజకవర్గానికి ఇవ్వనట్టుగా ఈరోజు వెనుకబడినటువంటి రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ ఏ నియోజకవర్గానికి తక్కువగా ఉండొద్దు. నేను ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం సిద్దిపేట రకంగా అయితే వెలుగుతా ఉందో అచ్చంపేట కూడా అదే రకంగా వెలగాలని ముఖ్యమంత్రి గారు అదనంగా 1000 ఇండ్లు ఇచ్చి ఈరోజు ప్రజలను ఆదుకున్నందుకు అచ్చంపేట ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం తెలియజేస్తూ, అచ్చంపేట ప్రజలు ఏదైతే తీర్పిచ్చిండ్రో ఖచ్చితంగా మీ తీర్పు ద్వారా మాకు బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా అచ్చంపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సాధించి పెడతాం. అదేవిధంగా ఇల్లు లేకుండా ఏ పేదవాడు ఉండడానికి వీలు లేకుండా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి పెడతామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ఓట్లేసి నిండుగా దీవించినటువంటి అచ్చంపేట ప్రజల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. ఖచ్చితంగా నా జీవితం అంతా కూడా ప్రజాసేవకు అంకితమైతా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ 20 నెలల పాలన వల్లనే ఇక్కడ ఈ అభివృద్ధిని చూసే అచ్చంపేట పట్టణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రమేష్, ఎన్టీవీ, మహబూబ్ నగర్.